యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. ఓకే, యెహోషువ 1:5 కూడా రీడ్ చేయండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. నీకును తోడయ్యుందును అని చెప్పేసి ప్రభు ఈ మాటను యెహోషువతో ప్రభు చెప్తున్నాడు. ఇది ప్రభు ఎప్పుడు చెప్తున్నాడంటే యెహోషువతో, మరి మోషే యొక్క సమయం అయిపోయి మరి యెహోషువ ఆయన ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడు అనమాట ఇజ్రాయేల్ ప్రజల కొరకు. మరి ఫస్ట్ ప్రభు ఏమన్నాడంటే, జడియకుము, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, మోషేతో నేను ఎలా ఉన్నానో అలాగే నేను నీతో ఉంటాను అని చెప్పేసి ప్రభు ఫస్ట్ యెహోషువతో ప్రభు ఈ మాటను అన్నాడు. ఇంకో చూడండి, మోషే యుద్ధం చేసే యుద్ధ వీరుడు కాదు. మోసెస్ ఇస్ నాట్ అ వారియర్. మోషే ఒక లీడర్, అంటే ఒక నాయకుడు, ప్రజల్ని నడిపించగలిగాడు, ప్రజల్ని ప్రభు వైపు తిప్పగలిగాడు, ఒక ప్రవక్తగా ఆయన ఉండగలిగాడు. కానీ యెహోషువ టైం వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా బ్యాటిల్స్, అంటే చాలా యుద్ధాలు వారు చేయటం వారు ప్రారంభించారు. ఇజ్రాయెల్ ప్రజలు వారి జర్నీ వారు చేస్తూ వారు వస్తున్నప్పుడు కూడా చాలామందిని వారు ఎదిరించారు. కానీ ఈ యెహోషువ టైం వచ్చేసరికి శత్రులు చాలామంది వారు అయిపోయారు అన్నమాట. చాలామంది అయిపోయేసరికి ఎప్పుడు కూడా ఒక యుద్ధ వీరుడికి ఏది చాలా బలం అంటే, ఎంతమంది సైన్యం ఆయన కొన్నారు, ఎంతమంది బలమైన కొందో అదే గొప్ప బలంగా అది ఉంటుంది కదా. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను నీకు యుద్ధ వీరుల్ని ఇస్తాను, లేకుంటే నేను అది ఇస్తానని ప్రభు చెప్పట్లేదు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీ మోషేతో నేను ఎలా ఉన్నానో అలాగే నేను నీతో కూడా నేను ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ అంతా నేను మీకు తెలియజేశానంటే, యెహోషువ యుద్ధ వీరుడు కదా. ఎన్ని యుద్ధాలు చేశాడంటే 33 యుద్ధాలు చేశాడు. ఎన్ని యుద్ధాలు? 33 బ్యాటిల్స్ యెహోషువ ఆయన చేశాడు. కానీ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఫెయిలియర్ ఆయన చూడలే, అంటే పర్మనెంట్ ఫెయిలియర్ అనేది ఆయన చూడలే. ఎక్కడంతా ఆయన వెళ్ళాడో అక్కడ ఏం చేశాడు తెలుసా? జయించి తిరిగి వచ్చాడు. మనం దావీదు వారి యొక్క జీవితంలో కనుక మనం చూస్తే, ఆయన చాలా చోటుల్లో ఆయన యుద్ధానికి ఆయన వెళ్ళాడు, కొన్ని చోటుల్లో ఆయన ఫెయిలియర్ ఆయన పొందుకున్నాడు, అంటే ఓటమి ఆయన పొందుకున్నాడు. కానీ యెహోషువ ఆయన యొక్క జీవితంలో ప్రభు ఏమన్నాడంటే, మోషేతో నేను ఎలా ఉన్నానో అలాగే నేను నీతో ఉంటాను. ఒక యుద్ధ వీరుడికి ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిలియర్ అనేది ఆయనకు కామన్. కానీ అంటే మనము ఒక చెస్ బ్యాటిల్ మనం చూసాం కదా, చెస్ ఛాంపియన్షిప్ ఒకటి జరిగింది. దాంట్లో ఒక అబ్బాయి అయితే వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. కానీ నెక్స్ట్ ఒక 3-4 మ్యాచెస్ తర్వాత ఓడిపోయాడు అన్నమాట. అంటే మ్యాచెస్ అంటేనే అలా ఉంటుంది, గేమ్స్ అంటేనే అలా ఉంటుంది, వార్ అంటేనే అలా ఉంటుంది. కానీ యెహోషువ ఆయన యొక్క జీవితంలో ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు గనక ఏ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓటమి పొందకుండా జయము మాత్రమే పొందాడు. దానికి కారణం ఏంది? ప్రభు యొక్క సన్నిధి తోడుగా ఉంది అని ఆయన తెలుసుకున్నాడు. సో ఇక్కడ యెహోషువ ఆయన కూడా దేనికి ఆయన చాలా ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడంటే, దేవుని యొక్క సన్నిధికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చిన ఒక వ్యక్తిగా మరి మనము చూడగలుగుతున్నాం. ప్రభు ఈరోజు మీ దగ్గర కూడా ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసా? దీస్ మెనీ డేస్ యూ డిడ్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ ఓన్. మీ యొక్క యుద్ధాన్ని మీ యొక్క సొంత శక్తితో మీరు చేశారేమో, కానీ ఈరోజు నా యొక్క సన్నిధికి కూడా మీరు ప్రాముఖ్యత ఇవ్వటం ప్రారంభించండి. హల్లెలూయా. నా యొక్క సన్నిధికి కూడా మీరు ప్రాముఖ్యత ఇవ్వటం మీరు ప్రారంభించండి. సన్నిధి అంటే ఏంది? ప్రభువా, నేను ఈరోజు ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు తోడుగా రా, నేను దీన్ని ఎలాగైనా నేను క్రాక్ చేయగలగాలి. ప్రభువా, నేను ఈ వ్యాపారాన్ని నేను చేస్తున్నాను, కానీ ప్రభువా, నేను ఈ వ్యాపారంలో మీరు నాకు తోడుగా మీరు ఉండండి. ప్రభువా, నేను ఈ మినిస్ట్రీ నేను చేస్తున్నాను, ఈ సేవ నేను చేస్తున్నాను, ఎలా చేయగలుగుతానో నాకు తెలియదు, కానీ ప్రభువా మీరు నాకు తోడుగా ఉండండి. ప్రభువా, నేను చేయబోతున్నాను,
నాకు మీరు తోడుగా ఉండండి. ఇలా ఎవరెవరు వారు అడిగారో వారి యొక్క జీవితం అన్నిట్లో కూడా మనం ఒక బ్లెస్సింగ్ మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో యెహోషువ కూడా ప్రభు యొక్క సన్నిధి ఆయనకు తోడుగా ఉంది అని ఆయన తెలిసిన తర్వాత ఆయన పెద్ద పెద్ద యుద్ధాలకు ఆయన వెళ్తున్నాడు. మరి యుద్ధాలన్నింటిలో కూడా ప్రభు ఆయనకు జయం ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. కొన్ని డిస్టర్బెన్సెస్ ఆయన కలిగిన తప్పకుండా జయం మాత్రం ఆయన పొందుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.